హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుందండి మీకు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇష్టంగా తింటారు ఈ లడ్డూలు. డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి నేను చేసుకుంటున్నాను. దానికి కాను నేను పల్లీలు, నువ్వులు, బెల్లం, పచ్చి కొబ్బరి, బాదం, జీడిపప్పు, నెయ్యి, ఇంకా ఇలాచి ఇవన్నీ అయితే తీసుకున్నానండి. ముందు ఇవన్నీ వచ్చేసి నెయ్యిలో కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకొని వేపుకున్నాను. పల్లీలు పొట్టు తీసేసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో కలిపి అయితే పేస్ట్లా చేసుకున్నాను. కొబ్బరి వేరే అయితే పేస్ట్లా చేసుకోవాలి. ఇవన్నీ కలిపి అయితే పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి అయితే పేస్ట్ చేసుకున్నానండి. ఇలా బరకగా మరీ పేస్ట్ లాగా అంటే మెత్తగా ముద్దలా కాకుండా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో కొంచెం బెల్లం అయితే తీసుకొని కొన్ని వాటర్ వేసి ఇలా పాకంలా వచ్చేంత వరకు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అంటే పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వచ్చేసి ఇందులో అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిది కూడా ఇందులో అయితే తురుము వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం బెల్లం ఇంకా ఇలాచీల పొడి ఉంటుందండి, ఒక 4-5 ఇలాచీలు తీసుకొని పొడి కూడా చేసుకొని అందులో అయితే వేసుకొని మొత్తం పాకంలాగా అయితే ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యి అయితే కొంచెం వేసుకొని కలుపుకొని ఉండలు చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలండి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలు అయితే చేసుకోవాలండి. నాకైతే ఒక 30 లడ్డూలు అయితే వచ్చాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఎంతో బలం అండి ఇది. ఇంకా బెల్లం కదండి, దగ్గు గట్ట ఏమీ రాదు. దగ్గు వస్తుంది, జలుబు అవుతుంది, కఫం పడుతుంది అనే బాధ ఏమి ఉండదండి. నేను ఇంట్లో ఒకసారి ట్రై చేశాను, బాగుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే తీసి మీ అందరికి ఉపయోగపడుతుందని పెడుతున్నాను. చూడండి, మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చాలా బలం పిల్లలకి, ఎందుకంటే బాదం వేసాను, ఇందులో కాజు వేసాను, బెల్లం, నువ్వులు కదా, అందుకని చాలా బాగుంటుంది. షార్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి.